మంత్రి కేటీఆర్ కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండారెడ్డి సవాల్ విసిరారు. ధరణిలో జరుగుతున్న అవినీతిపై చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. ధరణిలో లోపాలపై ఆధారాలతో సహా సీఎంకి వివరించనున్నామన్నారు. ఇక ఇదే విషయంపై అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ కి 3 పేజీలతో కూడిన నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. అందులో లొసుగులు ఉన్నాయి కాబట్టే ఇప్పటి వరకు తమకు సమాధానం రాలేదని విమర్శించారు. వీరుల స్తూపం ఉన్నది, డేట్ పెట్టండి, సమయం పెట్టండి, మీడియాను పిలవండి. సంబంధిత ఎంతో మంది పెద్దలున్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు. అందరినీ ఆహ్వానించండి, మీరే ఆహ్వానించండి. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అక్కడికి వస్తాం. మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. లేదా మీ దగ్గర ఏదైనా మేము అడిగేదానికి నిజంగా మీ దగ్గర బలమైన కారణాలు ఏమన్నా ఉంటే మాకు చెప్పాలి. మేము చెప్పేటివి గాని మీరు చెప్పేటివి గాని ప్రజలకు వెళ్ళిపోతాయి. ఆ దృక్పథంతో రావాలి. మీరు చాలా విషయాలపైన కేటీఆర్ గారు మా పైన మాట్లాడేటప్పుడు మనకందరికి బాగా తెలుసు. కేటీఆర్ గారు అంటే బాగా చదువుకున్నోడు, అమెరికాలో చదవచ్చుండు. ఆయనే అంటాడు నేను విదేశాలలో చదివొచ్చిన అనే మాట పదే పదే చెప్తాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలు పార్లమెంటరీ వ్యవస్థలో ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడే మాట కాదు. కాబట్టి కేటీఆర్ గారు 2-3 విషయాలకు ఇప్పుడు ప్రస్తుతం మీడియా ద్వారా